హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో రైస్ మిగిలిపోతుంది కదండి, ఆ రైస్తో మంచి స్నాక్ చూపిస్తాను. ఒక్కోసారి అనుకోకుండా ఎక్కువ వండుతాం, మనం తక్కువ మిగిలిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా వండుతాం. రైస్ వేస్ట్ కాకుండా ఇలా చేయండి. ఉన్నది కదండి రైస్ మనం వండుకున్నది, ఇది ఖరాబ్ అయినది కానీ లేకపోతే మనకి ఎక్స్ట్రా మిగిలిపోయిన, కొంతమంది నైట్ వండిన అన్నం మార్నింగ్ తినడానికి ఇష్టపడరు కదండి. ఇందులో మనకి ఉప్పు కలుపుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో ఎండబెట్టుకున్నాక ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఎండలో మనం బాగా ఎండ కొడితే ఒక్కరోజు సరిపోతుందండి. నెక్స్ట్ డే కూడా పెట్టుకున్నా బాగుంటుంది. మనం బాగా ఒట్టిగా ఇలా మనకు సౌండ్ వస్తుంది చూసారా, ఇలా ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి మనకి స్టోర్ ఉంటాయండి, వడియాల్లాగానే సేమ్ స్టోర్ ఉంటాయండి. 1 year పాటు అయినా ఉంటాయి, ఇవి ఏం ఖరాబ్ కావు. ఇవి నేను పెట్టి కూడా చాలా రోజులు అయిందండి, దాదాపు 3 నుంచి 6 నెలలు అవుతుంది అనుకుంటాను. చూడండి, మనకి ముక్క వాసన గిట్లా ఏం లేవు. ఒకవేళ ముక్క వాసన వచ్చినట్టు అనిపిస్తే కనుక మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. వీటిని ఇప్పుడు నేను ఆయిల్లో వేసి వేయించి చూపిస్తాను మీకు. దీనికి మనకి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ సరిపోతుందండి. చూడండి, చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ వేసి మనం అవి అందులో ఆయిల్ వేడెక్కగా వేసుకుంటే ఇలా వస్తాయండి. ఇవి ఇప్పుడే నేను వేయించాను. మనకి ఇలా రైస్ అనేది ఇలా ఉబ్బుతుంది, మనకి మురుమురాలలాగా ఉంటాయండి. మరీ అంత అయితే ఏమి ఉబ్బదండి, మురుమురాల్లాగా కొంచెం ఉబ్బుతాయి. మనం డీప్ ఫ్రై చేసుకున్నట్టు కాకుండా మామూలుగా తక్కువ ఆయిల్లో వేసి మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇలా వస్తాయి. ఇది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి. మనం బయటవి తిని ఆరోగ్యం పాడు చేసుకున్న దానికంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మనం ఇందులో కావాలనుకుంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండబెట్టేటప్పుడే ఆ రైస్లో. చాలా అంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా ఇచ్చిన, బాక్స్లో పెట్టించినా కూడా బాగుంటాయండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.